అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు నీళ్లు రావటం కోసం నేను చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్ డోర్ మీటింగ్ చేశాను. ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇద్దరు వ్యక్తులు ఏదో క్లోజ్ రూమ్లో కూర్చొని మాట్లాడడానికి వాళ్ళ ఇంటి వ్యవహారము, వాళ్ళ వ్యాపారం. అంటే ఇరాజీని సపోర్ట్ చేయడానికి చేస్తున్నదా? చంద్రబాబు నాయుడు గురించి కొంచెం ఎక్కువ ఆలోచిస్తాం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు నడిచే ఆ ప్రజలకు రావాల్సిన వాటా గురించి తప్పుగా మాట్లాడటం అనేది ఒక తప్పుగా మీరు చూస్తున్నారు. నేను తప్పుగా చూడడం కాదు, అసలు ఇది దుర్మార్గమైన మోసపు మాటలు. ఇవి రాయలసీమ అంటే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో ఇంత వాటర్ తెలంగాణకు, ఇంత వాటర్ ఆంధ్రప్రదేశ్కి, అంత వాటర్ మేము ఆల్రెడీ డ్రా చేస్తున్నామని చెప్పాలనుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు రైతులకి ద్రోహం చేసే ఆలోచన తప్ప, ఎందుకంటే అతను ఆల్రెడీ కమిట్ అయ్యాడు. ఆ కమిట్మెంట్ అనుకున్న షరతులు ఏందో నాకు తెలియదు. ఎందుకంటే క్లోజ్ రూమ్ మీటింగ్ కదా, నాకు తెలియదు. ట్రెండ్ సెట్టర్, రాబోయే కాలానికి కాబోయే నాయకుడు, రాష్ట్రంలో ఎడ్యుకేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను కాదు, తీసుకెళ్ళిపోయాను ఆల్రెడీ. ఇక నెక్స్ట్ మీరు చూడబోయేదంతా ఒక మ్యాజిక్ అని చెప్పడం జరుగుతుంది. పివి సింధు గారు ఏదో గెలిచారు, నేనే. పుల్లల గోవింద్ నేనే. రేపు పొద్దున ఇంకోటి సాధిస్తే నేనే. అబ్దుల్